శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనము 29 జూలై 2025 సాయంకాలం పూట నెల్లికుదురు మండలం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే కుంభాభిషేకంలో భాగంగా ఈ సాయంకాలం పూట జరిగే జలాదివాసము అనే కార్యక్రమాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతిరోజులాగే బ్రహ్మగారు ఈరోజు కూడా గణపతి పూజ చేసి దాని తర్వాత జలాదివాసాన్ని ప్రారంభిస్తున్నారు. చూడండి. ఈ జలాదివాసాన్ని చేయడానికి ముందుగా, ఎందుకంటే మనం ఇప్పుడు నీళ్ళతో నింపుతాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇటుకలతో, అలాగే నీళ్లు కిందికి పోకుండా కవర్లతో దాన్ని ఒక పద్ధతిలో దాన్ని అరేంజ్ చేసి పెట్టారనమాట. ఆ విధంగా అరేంజ్ చేసిన దాన్ని మామూలుగా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు భక్తులు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఉదయం అంటే 29 జూలై 2025 రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 ప్రాంతం వరకు కూడా మండప దేవతలన్నిటికీ కూడా పూజలు, అలాగే వాటికి సంబంధించిన హవనాలు ఇవన్నీ జరిగాయన్నమాట. దాని తర్వాత అలాగే రామలింగేశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత బిల్వార్చన, పుష్పార్చన ఇవన్నీ కూడా ఉదయం పూట జరిగాయన్నమాట. అయితే సాయంకాలం జరిగే జలాదివాసమే జనరల్గా ప్రతిష్టలో ప్రత్యేకం కాబట్టి ఇదే నేను వీడియో తీశానన్నమాట. ఇక వీడియోలోకి వస్తే ముందుగా గణపతి పూజ, దాని తర్వాత కర్మణ పుణ్యావాచనము జరిగి దాని తర్వాత ఈ జలాదివాస పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. చూడండి. ముందుగా ఎక్కడైతే మనం జలాదివాసం చేస్తామో అక్కడ స్థలాన్ని ఉన్నంత వరకు శుభ్రం చేసి అక్కడ రంగవల్లులు అంటే ముగ్గులు వేశారు. దానిపైన ఒక పెద్ద గిన్నె లాంటిది ఒకటి, హండి అని అంటాం కదా, అటువంటిది ఒకటి పెట్టి వాటిలో ఉత్సవమూర్తులను ఉంచుతారన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఇటుకలతో చుట్టూ పెట్టి మధ్యలో కవర్ పెట్టినటువంటిది, దాంట్లో కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని, తర్వాత నవగ్రహ విగ్రహాలు, అలాగే సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని కూడా దాంట్లో ఉంచుతారు. ఇక ముందుగా జనరల్గా జలాదివాసము అంటే విగ్రహాలను జలంలో ఉంచడం అన్నమాట. పూర్వకాలంలో అయితే ఏదైనా కొలను కానీ, లేదా కోనేరు కానీ, చెరువు కానీ, నదుల వద్ద లేదా దగ్గరలో సముద్రం ఉంటే సముద్రం వద్ద కూడా ఈ జలాదివాసం చేసేవారు అని పెద్దలు చెప్పగా నేను విన్నాను. అలా అక్కడికి విగ్రహాలు తీసుకెళ్ళి ఒక రోజంతా ఉంచి వచ్చేవాళ్ళు అనమాట. ఒక రోజు కానీ 2 రోజులు కానీ అట్లా ఉంచేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఊర్లలో చెరువులు ఉన్నా కూడా ఆ చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసింది కాదు. అదీగాక ఇంత పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అక్కడ దాకా తీసుకొని వెళ్ళడానికి, ఎందుకంటే కిలోమీటర్ దూరం చెరువు ఉంటుంది కాబట్టి అక్కడ దాకా మనం వాటిని తీసుకొని అక్కడ ఉంచి తర్వాత మళ్ళీ తెల్లారి తీసుకొని రావటం అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఉన్న ప్రాంతంలోనే దానికి ఉన్నంత వరకు అరేంజ్మెంట్ చేసి వాటిని నీళ్ళతో నింపుతున్నారు. అదీగాక ఈ నీళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి మనకు ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా దాన్ని అరేంజ్మెంట్ చేశారనమాట. ఇక జనరల్గా చెప్పాలంటే జలాదివాసము అంటే
ఈ జలాదివాసము ఎందుకు చేస్తారు అనేదానికి ముఖ్యంగా చెప్పాలంటే జలంలో ఉండేటువంటి ప్రాణశక్తిని ఆ విగ్రహానికి తీసుకురావటమే ఈ జలాదివాసం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక పక్క నీళ్ళతో నింపుతూనే ఇంకో పక్క నవగ్రహాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ జలంలో ఉంచుతున్నారన్నమాట. ఈ విధంగా మొత్తము జలాదివాసము అనే కార్యక్రమం జరిగాక దీనికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియలు కూడా నిర్వహిస్తారు. భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, జలము ఈ పంచభూతాల శక్తిని విగ్రహాల్లో నింపటం అనేది ప్రతిష్టలో ఒక భాగం అన్నమాట. అందులో మొట్టమొదలు ఇంతకుముందు వాస్తు పర్యజ్ఞీకరణము అనే పూజ వల్ల విగ్రహంలోకి అగ్ని సంబంధమైన శక్తిని తీసుకొని వచ్చారన్నమాట. ఇప్పుడు ఈ జలాదివాసం ద్వారా జలము యొక్క శక్తిని ఆ విగ్రహంలోకి తీసుకొని వస్తారన్నమాట. ఇది జలాదివాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ప్రతిష్టాది కార్యక్రమాల్లో విగ్రహాలకు జలాదివాసము ఖచ్చితంగా చేస్తారన్నమాట. ఈ విధంగా విగ్రహాలన్నీ జలంలో నింపాక పూజా క్రతువు ఉంటుంది, చూడండి. ఆ విధంగా బ్రహ్మగారు సూచించిన విధంగా అక్కడ ఋత్వికులు, వేద పండితులు పూజ చేస్తున్నారన్నమాట. అది మీరిప్పుడు ఆ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. ఈ విధంగా పూజా క్రతువులు అన్నీ పూర్తయ్యాక 8 కలశాలు ఉంచుతారన్నమాట. ఈ 8 కలశాల్లో అష్టదిక్పాలకులని, అష్టభైరవులను మామూలుగా పూజించి వాటికి సంబంధించినటువంటి పూజా క్రతువులు అన్నీ కూడా ఇప్పుడు జరుపుతారు. దాని తర్వాత బలి ప్రదానం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ జలాదివాసము అనే కార్యక్రమం ఈ విధంగా జరుపుతారు. దాని తర్వాత పైన రాత్రంతా వస్త్రాలతో విగ్రహాలకు ఆచ్ఛాదన చేస్తారన్నమాట. ఇది జలాదివాసానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవతార్పణమస్తు. స్వస్తి.